హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. నేను ఈరోజు పచ్చి టమాటాలతో చట్నీ చేశాను. మీరు పండిన టమాటాలతో చేసిన చట్నీ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా చట్నీ చేసుకోవడం? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను 1/2 kg టమాటాలు మరీ పచ్చివి కాకుండా పండివి కాకుండా ఉండేలా చూసుకున్నాను. మరీ పచ్చివి అయితే చట్నీ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, ఇది గమనించుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి మెంతులు ఆవాలు వేసి వేగనివ్వండి. ఇవి వేగాక తీసి పక్కన ఉంచుకోండి. అదే బాండిలో నువ్వులు కూడా వేయించి తీసుకోండి. పచ్చిపప్పు మినపగుండ్లు వేసి వేయించి తీసుకోండి. అదే బాండిలో పల్లీలు లాస్ట్లో జీలకర్ర వేసి వేయించి తీసుకోండి. ఇవన్నీ వేగాక అదే బాండిలో ఆయిల్ వేసి మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ధనియాలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించినవన్నీ ఒకేసారి వేయించుకోవద్దండి, ఎందుకంటే మనకి నువ్వులు ధనియాలు ఆవాలు తొందరగా వేగుతాయి, అందువల్ల మాడిపోతాయి. అందుకని విడివిడిగా వేయించుకోండి. అదే బాండిలో మనం కట్ చేసుకున్న టమాటో వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పసుపు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఇవి మగ్గేలోపు మనం వేయించుకున్న దినుసులు మిక్సీ పట్టుకోండి. ఇవి మెత్తగా అయ్యాక పచ్చిమిర్చి ధనియాలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. టమాటాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఒక ఎల్లిపాయను పాయలు చేసి వేయండి. ఎల్లిపాయలు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటాలు చల్లగా అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలోకి వేసి మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ కొంచెం మరీ మెత్తగా కాకుండా కోసుగా కాకుండా ఉండేలా చూసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి ఎల్లిపాయ ముద్దను వేసి వేయించి కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముద్దను వేసి కలిపి 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమాటో చట్నీ రెడీ. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీరు ఊహించరు అంత బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.